కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. ఇలా చెప్పుకోవడానికి మనకేమాత్రం సిగ్గు ఎగ్గు అడ్డం రాదు. ఎందుకంటే క్లోజ్ షాట్లో స్పీకర్ మొహం, లాంగ్ షాట్లో పోడియం గుంపు. 3 రోజుల నుంచి ఈ రెండు ముక్కలు అసెంబ్లీ నుంచి ప్రాప్తించిన ప్రత్యక్ష ప్రసారాలు. పోటాపోటీగా ఎక్స్పోజ్ అవ్వాలన్న పార్టీల హైరానా చూసి నవ్వలేని ఏడవలేని జనానిదే అసలైన దురవస్థ. తమ చుట్టూ టీవీ కెమెరాలనేవి లేకపోతే ఈ డ్రామాలన్నింటికీ చోటెక్కడిది? ఆల్ ఈజ్ నథింగ్ బట్ ప్లేయింగ్ టు ద గ్యాలరీస్. ఈ రాజ్యాంగ ప్రక్రియలో చట్టసభల్లో సమగ్రమైన చర్చ, సామరస్యమైన చర్చ తప్ప వేరే పరిష్కారానికి తావేలేదు. చట్టసభల్లో చర్చ లేకుండా వీధుల్లో చర్చ జరుగుతోంది, మీడియా పాయింట్ దగ్గర చర్చ జరుగుతోంది. చట్టసభ కేవలం సభను స్తంభించడం కోసం మార్గం అవుతున్నది. ఇది ప్రజాస్వామ్యానికి, పార్టీల మనుగడకి, మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి, ఈ దేశ ప్రజల భవిష్యత్తుకి ఏ రకంగానూ సరైనది కాదు. సభలో జరగాల్సిన చర్చలు సభ వెలుపల బజార్లో జరిగిపోతున్నాయి. ఇది దురదృష్టం కాదా అధ్యక్ష అంటూ ఒక ప్రజాప్రతినిధి పబ్లిక్ గా ఆవేదన పడితే అది అరణ్య రోదనగానే మిగిలిపోయింది. అసెంబ్లీ డాష్ అనబడే ఈ సినిమా మనకు కొత్తేవి కాదు. రభసతో మొదలై రభసతోనే ముగిసిపోయే చట్టసభల్ని మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఈ మధ్యనే 1,00,000కు చేరుకున్న ఎమ్మెల్యేల జీతాల సాక్షిగా ఈసారి అసెంబ్లీ కూడా రసాభాసకే ఖర్చయిపోతోంది. నిరసన తెలపడానికి, మీ ఆవేదన వ్యక్తపరచడానికి ఇంకో అవకాశం ఉపయోగించుకోండి. మీరు ప్రశ్నోత్తర సమయాన్ని మీరు వృధా చేసుకోబాకండి. Try to understand. Please call back your members. Please call back your members. All is adjourned for half an hour. వానాకాలం సెషన్ను యూపీఏ సర్కార్ బొగ్గుమచ్చ కిందనే కాలరాస్తే నేను మాత్రం తక్కువ తిన్నానా అనుకుంటూ కిరణ్ సర్కారు రాష్ట్ర అసెంబ్లీని సైతం ఉత్తి పుణ్యానికే తగలబెట్టి పారేస్తోంది. రాష్ట్రం నిండా 1,00,000 సమస్యలు. కాకపోతే వాటిని చర్చించుకుందామన్న చిత్తశుద్ధికే ఇక్కడ కరువొచ్చి పడింది. సంవత్సరం పొడవునా గంటల కొద్దీ కరెంటు కోతలతో అంతటా ఆక్రమించేసిన చీకట్లు, ఖరీఫ్ సీజన్లో 23 లక్షల ఎకరాలు నీళ్లు లేక ఎండిపోతున్న అన్నదాత దైన్యం, మందులు లేక రోగాలాపనతో అలమటిస్తున్న ధర్మాసుపత్రులు, దినసరి బతుకుల మీద బండలేసి కొట్టిన డీజిల్ ధరలు, ఇలా అసెంబ్లీ బయటకొచ్చి ఎటు వైపు చూసినా ఆకలి ఆక్రందనలే కనిపిస్తాయి. కరెంటు కోతలతో రాష్ట్రంలో పరిశ్రమలు రోజు నష్టపోతోంది 150 కోట్లు. సాగునీళ్లు లేక, సరైన కరెంటు లేక రోజుకు 3 లెక్కన రైతన్నలు సొంత పొలాల్లో సమాధైపోతున్న లెక్కలు అసెంబ్లీ చర్చలకు అస్సలు పనికిరాకుండా పోయాయి. కొనుక్కుని తినే దిక్కు లేక, అలాగంటూ చావను లేక అప్పులు అర్ధాకలితో గడిపేస్తున్న జనం మాత్రం ఈ అసెంబ్లీ డాష్లకు అస్సలు కనిపించరు. మూసపోసిన మాచిపోయిన వరుస డిమాండ్లతో వాయిదాల తీర్మానాలు ప్రతిపాదించి సభ ఎజెండా మొత్తం జెండాల పాలయ్యేలా చేయడం ఇప్పుడు జరిగే ఒక నిరంతర ప్రహసనం. కేవలం ప్రధాన ప్రతిపక్షానికే కాకుండా అన్ని అధికారేతర పక్షాలకు నేతృత్వం వహించాల్సిన అపోజిషన్ లీడరే విలువల్ని తుంగలో తొక్కేశారా? అటువంటి ముఖ్యమంత్రి పోస్టును, ఇటు ప్రతిపక్ష నేత పోస్టును సుదీర్ఘకాలం మోసి రికార్డులు సృష్టించిన చంద్రబాబు పొలిటికల్ ప్రాపగాండా కోసం సభా సమయాన్ని తాకట్టు పెడుతున్నారా? సభా సమయాన్ని భోంచేసే ఈ పాప పంకిలల్లో అన్ని పార్టీలకు వాటా ఉంది. మన ముఖ్యమంత్రుల వారిది ఇదే వరుస. తెలంగాణ మీద ఎట్టకేలకు ఢిల్లీలో కదలికొచ్చిందంటూ ఒక శిబిరం తీన్మారాడేస్తుంటే అంతలోపలే ఈయన గారు అగ్గిపుల్ల గీసి పారేశారు. అసెంబ్లీలో తీర్మానం అంటూ పెడితే అడ్డంగా ఓడిపోతామన్న కిరణ్ గారి చిలక జోస్యం లేని మంటకు పెట్రోల్ అయి కూర్చుంది. కట్ చేస్తే తీర్మానం పెడతావా చస్తావా అంటూ సెంటిమెంట్ వాళ్ళు పోడియం మీదకి యుద్ధం ప్రకటించేశారు. ముఖ్యమంత్రి గారు, రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారా, ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారా, అందరూ వారు ఎవరు అధ్యక్ష తీర్మానం ప్రవేశపెడతాడ, వినిపోతాడ, ఎట్లా వినిపోతాడు? ప్రభుత్వం తీసుకునే ప్రతి పాలసీ డెసిషన్ ను లోతుగా చర్చించి రంధ్రాన్వేషణ చేసుకుంటే తర్వాత అనుమానాలు దాపురించే ఛాన్సే ఉండదు. అసలు అసెంబ్లీలు అనేవి ఉండేదే అందుకు. సభలు, సమావేశాలు ఇలా రభసలకే ఖర్చయిపోతుంటే
పద్దుల మీద ముందస్తు చర్చలకు ఇక చోటెక్కడ మిగలాలి? 1995లో 50 పద్దుల్ని ఎజెండాలో పెట్టుకుంటే మొత్తం 50 పద్దులు చర్చకు నోచుకున్నట్లు రికార్డులు చెప్తాయి. అయితే క్రమంగా ఆ దామాషా నేల మీదకు పడిపోయింది. గడిచిపోయిన శీతాకాలపు సమావేశాల్లో 34 పద్దులు చర్చించాల్సింటే సభ దృష్టికొచ్చింది మాత్రం కేవలం 6 పద్దులు. వాకౌట్లు, గందరగోళాల మధ్యలో గంప గుత్తగా ముద్రలేయించుకున్న పద్దులన్నీ ఆ తర్వాత ఇష్టారాజ్యంగా అమలైపోతాయి. ఇప్పుడు కూడా అదే తంతు. బిల్లులన్నింటికీ మమ అనే లాంగ్వేజ్ లోనే ఓకే స్టాంప్ పడిపోయింది. 17 నిమిషాల్లో ఏకంగా 9 బిల్లుల్ని పాస్ చేయించిన పార్లమెంట్ రికార్డ్ ఇక్కడ బద్దలవ్వబోయింది. మొత్తానికి అందరూ మాట్లాడారు, ఎవ్వరూ వినలేదు అన్న చందంగా మారింది సభా పర్వం. 5 రోజుల అత్యంత చిన్న సెషన్ గా రికార్డుకెక్కిన ఈ వానాకాల సమావేశం ప్రజాధనాన్ని ఎంత తినేసిందన్న లెక్కలు తీయడం కంటే ఈ సెషన్ ఏ పార్టీకి ఎంత ప్రయోజనం చేకూర్చిందన్న దాని మీదనే జనంలో చర్చ. పంట సెలవు ప్రకటించి అరచేతుల్లో ముఖాన్ని ముడిచేసుకుని బోరుమంటున్న అన్నదాత మీద మాత్రం ఇసుమంతైనా కనికరం చూపించలేకపోయింది మన సభ. అవును, ఈ సినిమాలో కూడా హీరో ఓడిపోయాడు. చట్టాలు చేసే పాలకులు నోళ్లెళ్ల పెట్టడం వల్లే అమలు చేయాల్సిన ఐఏఎస్లు చేతి వాటం ప్రదర్శించినట్లు అనుమానాలొచ్చాయి. లేదంటే మంత్రులతో కుమ్మక్కై కలిసి భోంచేశారన్న అపవాదులు, ఆరోపణలు. కట్ చేస్తే కేసులు, దర్యాప్తులు, కోర్టులు, ఖైదులు. ఈ కిరికిరి కారణంగానే మనం కింది నుంచి బీహార్తోనూ పై నుంచి గుజరాత్తోనూ పోటీ పడిపోతున్నాం. అభివృద్ధిలో అడుగంటిపోతున్నాం. అసెంబ్లీ ఫ్లోర్ల చుట్టూ కొలువుదీరిన ఈ కెమెరాలే మన పాలిట కాశ్మోరాలా? కెమెరాలకు ఫోజులిచ్చే కాంపిటీషన్తోనే పుణ్యకాలం గడిచిపోతోందా? జనం కోసం మనం ఎంత మేరకు చెమటోడుస్తున్నామో ప్రత్యక్షంగా చూపిద్దామంటూ 1995లోనే అప్పటి అధినేత చంద్రబాబు నాయుడు లైవ్ టెలికాస్ట్లకు కొబ్బరికాయ కొట్టినట్లు గుర్తు. ఒకప్పుడైతే ఒక్కటంటే ఒక్క కెమెరానే ఉండేది. ఇప్పుడైతే తమ చుట్టూ డజన్ల కొద్దీ కెమెరా కళ్ళు. ఒక రంగు డబ్బా కాకపోతే ఇంకో రంగు డబ్బా అయినా సరే తమ తమ విన్యాసాల్ని ప్రత్యక్షంగా ప్రచారం చేసుకుని పుణ్యం కట్టుకునే తీరుతాయి. ఆ ధైర్యంతోనే ఇక్కడ రౌద్ర రసాలు, భీభత్స రసాలు పండిస్తున్నారన్నది మాత్రం మనకెప్పుడో బోధపడింది. ఈ డ్రామాలకు మంగళం పాడాలంటే కెమెరాల కళ్ళు ముయ్యడం ఒక్కటే కింకర్తవ్యమా? ఆలోచించండి. ఇది జర్నలిస్ట్ డైరీ భావన.